హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో ఉన్నాము. ఇది బాటా రోడ్ అని కూడా అంటారు అన్నమాట. చూడండి ఒకసారి మీరు. ఇదే రోడ్ని కింగ్స్ వే అని కూడా అంటారు. సో చిన్నప్పటి నుండి ఇక్కడ ఎన్నో వందల సార్లు వచ్చి ఉంటాను, వేల సార్లు వచ్చి ఉంటాను. ఇదే రోడ్లో వెళ్తూ ఉంటాను, వస్తుంటాను. కానీ ఎప్పుడు కూడా ఈ గుడికి రాలేదు నేను. ఇది నరసింహస్వామి గుడి, చాలా యూనిక్ టెంపుల్ అనమాట. ఎప్పుడు నేను అనుకుంటాను అనమాట, ఇక్కడ పాస్ అవుతూ ఉంటాను కానీ ఎప్పుడు ఈ గుడికి రాలేదు. ఈ గుడికి రావాలని ఎన్నిసార్లు కూడా కాలేదు. అనుకోకుండా ఒకసారి అంటారు కదా, ఆ దేవుడు నిర్ణయిస్తాడని, లేకపోతే దేవుడు ఒక పిలుపు ఇస్తాడని చెప్పేసి. ప్రాబ్లీ ఆ పిలుపు వచ్చిందేమో. ఇప్పుడు కొన్ని రోజుల నుండి నేను ఈ గుడికి రావాలనిపిస్తూ ఉంది. సో ఈరోజు ఈ గుడికి రావడం జరిగింది. నేను ఈ గుడిని మీకు చూపిస్తాను. చాలా వందల ఏళ్ళ పురాతనమైన ఆలయము, మెయిన్ రోడ్ పైన ఉంది. చాలా పాత గుడి, నరసింహస్వామి గుడి. ఎందుకంటే నరసింహస్వామి గుళ్ళు ఉండేది చాలా తక్కువ. ఆ తక్కువ గుళ్ళల్లో ఇది ఒక గుడి అనమాట. ఇంకోటి మీరు చూస్తే శిల్పకళ కూడా చాలా అందంగా ఉంటుంది. చిన్న గుడి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూడండి, మీరు చాలా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా వచ్చి చూస్తారు. జయ జగదీశ నమస్తే నరసింహాయ ప్రహ్లాద దాయిని. నమస్తే నరసింహాయ ప్రహ్లాద దాయిని. ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు చూసింది అది మెయిన్ రోడ్కి ఉన్న మెయిన్ ఎంట్రన్స్. అది ఇప్పుడు పక్కన ఉన్న ఎంట్రన్స్. ఇది చిన్న ఎంట్రన్స్. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలు కళ. పైన చూడండి నరసింహస్వామి మొత్తం ఉగ్ర రూపంలో. ఎక్కడైనా కూడా ఆంజనేయ స్వామితో స్టార్ట్ అవుతుంది కదా, నారాయణుంది. పైన వరాహమూర్తి, ఉన్నాడు. తర్వాత శేషసాయి పైన మహావిష్ణువు, లక్ష్మీ సమేత మహావిష్ణువు. అక్కడ నరసింహస్వామి, లక్ష్మీమాతలంతా. ఇది మెయిన్ ఎంట్రన్స్. గరుత్మంతుడు, హనుమంతుడు. ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఒకప్పుడు ఈ గుడి ఇంతే ఉంటుంది అన్నమాట, చిన్నగా. ఈ నరసింహస్వామి చూడండి ఎంత అద్భుతంగా. ఇప్పుడు మనము మెయిన్ గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాము. చూద్దాం పదండి లోపల ఎట్లా ఉందో. ఈయన మూల విరాటిన అసలైన నరసింహస్వామి విగ్రహం. మూల విరాట్ ఎంత గంభీరంగా, ఎంత అందంగా చూడండి.
तू तथापि दण्डिसिरे ఇష్టం వచ్చినట్టు చూసిన ఎవరైతే ముద్రలలో లోన్ తీసుకోరో వాళ్ళ బిజినెస్ ఎప్పటికీ నడవదు. చూడండి చాలా మంది బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ఈ గుడి ప్రధాన అర్చకుడు మెయిన్ ఈ గుడి మొత్తం చూసుకుని ఇన్ఛార్జ్ మనతో మాట్లాడతారు స్వామి గారు. ఆ స్వామి గారిని అడిగి కొన్ని విశేషాలు మనం గుడి విశేషాలు తెలుసుకున్నాము. స్వామి గారు కొంచెం మా గుడి గురించి కొంచెం చెప్పండి. స్వామివారు స్వయంగా స్వామివారి కింద ఉంటారు, పాదరస రూపంలో ఉంటారు ఆయన. ఈయన ప్రతిష్ట. ఆయన 1845లో స్వామివారు స్వయంగా వెలిచారన్నమాట. 1845. 1920లో బ్రిటిష్ వాళ్ళు కూలగొట్టారు టెంపుల్. అంటే భజన మందిరం అని కింగ్స్ వే, ఇప్పుడు ఆర్పి రోడ్, మన మినిస్టర్ రోడ్లో కిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఈ వాళ్ళ రాణి గారి గురించి కాంప్లెక్స్ కడతానని చెప్పేసి ఫస్ట్ టైం తెలంగాణలో మాస్టర్ ప్లాన్ ఈ టెంపుల్ తోటే అయింది. అది అప్పుడు కింగ్స్ వే అంటారు దీన్ని, అందుకే కింగ్స్ వే. ఈ రోడ్డు మొత్తం ఇదంతా తోట, టెంపుల్ తోట ఇదంతా పూల కొట్టేసి ఇది చేసినప్పుడు అప్పుడు 5 పడగల పాము వచ్చి దర్శనమిస్తున్నారు. అందుకని ఈ టెంపుల్ మాత్రం వదిలేసారు. ముస్లిమ్స్ అందరు ఇక్కడ సపోర్ట్ చేశారు. అందుకని ప్రతి ఉగాదికి ఇక్కడ ముస్లిమ్స్ కొన్ని వేల మంది వస్తుంటారు. ముస్లిమ్స్ కూడా వస్తారు. ముస్లిమ్స్ కొన్ని వేల మంది వస్తారు. ముడుపులు కట్టేసి వెళ్తారు. వాళ్ళు సంపాదించుకున్నట్లు సంవత్సరంలో ఎంతో అంత ఇక్కడ ముడుపులు కట్టేసి పానకం తాగేసి వాళ్ళకి అంత నమ్మకం, అంత నమ్మకము. వాళ్ళకి స్వామివారి ఫొటోస్ కూడా ప్రతి ఇంట్లో ఉంటాయి ముస్లిమ్స్. వాళ్ళ గురించి ఒక ప్రత్యేక బుక్ ఉంటుంది. వాళ్ళ ఆ ఇయర్ ఉగాదికి రోజు కంపల్సరీ వస్తారన్నమాట. ప్లస్ దీపావళికి మొత్తం అంటే దాదాపు ఇండియాలో ఉన్న చాలా పటేల్స్, యాదవ్స్ వస్తారు ఇక్కడ దీవాళికి, ఉగాదికి. పటేల్స్, యాదవ్స్ అంటే సదర్ చేస్తారు కదా, సదర్ ఆ టైంలో వస్తారు. ఆ టైంలో వస్తారు పటేల్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారికి ఇలాచి పండుగ వేస్తే 41 డేస్లో కోరిన కోరిక నెరవేరుతుంది అనమాట. అంటే 41 డేస్ రెగ్యులర్ రావాలా? లక్కలేదు. స్వామివారికి మంగళవారం కానీ శనివారం కానీ సంకల్పం చేసుకుని మన కోరిక కోరుకుని వేసుకుంటే అయిపోతుంది. మేము కూడా చేస్తాం కంపల్సరీగా. థ్యాంక్స్ అండి. 1845, 1847 ఆ టైంలో యాక్చువల్గా ఈ గుడిని కట్టింది. అంత అన్ని ఇయర్స్ యొక్క చరిత్ర ఉందని అప్పటి యొక్క పురాతనమైన ఫొటోస్ చూడండి.
మీకు క్లియర్గా అప్పటి చరిత్ర మీకు తెలుస్తుంది. చూస్తుంటే వందలేళ్ళ చరిత్ర ఈ నరసింహస్వామి గుడికి ఇది దాని ప్రమాణం. ఉన్న గుడి ఆ తర్వాత బ్రిటిషర్స్ కూలగొట్టేసింది, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ. नमस्ते नरसिंहाय प्रह्लाददायिने नमस्ते नरसिंहाय మళ్ళొక్కసారి దర్శనం చేసుకుందాం దేవుణ్ణి. ఇది ఫ్రెండ్స్ ప్రాచీనమైన శ్రీ ఉగ్ర నరసింహస్వామి దేవాలయం. మీకు నచ్చినట్టయితే తప్పకుండా రండి, దర్శించుకోండి, దేవుడి ఆశీర్వాదాలు పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. प्रचंड सारे नष्ट हुए दुष्ट जन, सिंह की ये गर्जना से भस्म हुए।